నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులకు సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకోవాలంటే కేవలం భూమి గురించి మాత్రమే కాదు, భూమితో పాటు నీరు, విత్తనం, మార్కెట్, పంట బీమాలకు సంబంధించిన ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటికి సంబంధించి ఒక అవగాహన కోసం ఈరోజు వాటి గురించి వివరించడానికి మనతో పాటు ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సునీల్ కుమార్ గారు. నమస్తే. ఇప్పటివరకు మనం దాదాపు నేలతల్లి కార్యక్రమంలో 200 ఎపిసోడ్లకు పైగా భూ చట్టాల గురించి మాట్లాడుకున్నాం. భూ చట్టాలు అనగానే ఇప్పుడు రైతులకు సంబంధించిన చట్టాలు అనగానే భూ చట్టాలకు మాత్రమే అనుకుంటారు. కాకపోతే ఈ భూ చట్టాలతో పాటు వ్యవసాయ రంగంలో ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి? రైతులు అనగానే భూమి చట్టాలే గుర్తుపెట్టుకుంటాం, భూములే అనుకుంటాం. కానీ భూమి కాకుండా మిగిలిన అంశాలు, అది నీరు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు, పురుగు మందులు, మార్కెట్లు, పంట రుణాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చూస్తే దాదాపుగా 65 చట్టాలు ఉన్నాయి ఒక తెలంగాణలో, భూమి చట్టాలు కాకుండా. అంటే భూమి తర్వాత ఇతర చట్టాలు కలిపితే దాదాపు 200 చట్టాలు, అంటే 200 ఎపిసోడ్లు మనం మాట్లాడినాం. కానీ 200 చట్టాలు ఉన్నాయి రైతులకు సంబంధించి. ఒకప్పుడు వీటి గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, కానీ మెల్లమెల్లగా రైతులకు ఈ రోజున చట్టం తెలిస్తే కానీ సాగలేని ఒక పరిస్థితి ఏర్పడింది. అందులో కీలకమైన తప్పకుండా భూమి అవుతుంది. ఇందులో మిగతా చట్టాలలో కేంద్రం చేసిన చట్టాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కూడా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే మన వ్యవసాయక దేశం, మన దగ్గర అంత పెద్ద శ్రద్ధ లేదు. చట్టాలు ఏమున్నాయి, రైతుకు చట్టం చెప్పాలి అని లేదు. కానీ అమెరికా 2% జనాభా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా లేని అమెరికా దేశంలో వ్యవసాయ చట్టాల మీద కోర్సులు ఉంటాయి. లాయర్లకి వ్యవసాయ చట్టాల మీద ట్రైనింగ్ ఇస్తారు. కొంతమంది ఇప్పుడు మనం ఎట్లయితే రియల్ ఎస్టేట్ లాయర్లను, లేకపోతే కార్పొరేట్ లాయర్లను, రకరకాల స్పెషలైజేషన్ ఉన్నట్టుగా అమెరికా లాంటి దేశంలో అగ్రికల్చర్ లాయర్స్ ఉంటారు. అంటే కేవలం సాగు చట్టాల మీద మాత్రమే పనిచేసే లాయర్లే పెద్ద ఎత్తున ఉంటారు. మన దగ్గరేమో ఆ పరిస్థితి లేదు. కాబట్టే కనీసం ఈ రోజున మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి, ఎన్ని చట్టాలు ఉన్నాయి అడగండి, చట్టం ఏంటని అడిగే పరిస్థితి వస్తుంది. మీరు ఎరువులో పురుగు మందులు అంటే చెప్తాము, పంట అంటే చెప్తాము, లేకపోతే ఇంకేమైనా తెగుళ్ళ గురించి మాట్లాడతారు. కానీ చట్టం అంటే ఏంటి అని ఒక అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల పొలాల్లో బోర్వెల్స్ వేసుకుంటారు జనరల్గా, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. దానిపైన ఎట్లాంటి చట్టాలు ఉంటాయి సార్? మీరు అడిగింది కూడా చూడండి, చట్టం అవసరం ఎంత ఉంటుందని చెప్పడానికి మీరు అడిగిన ప్రశ్నే మంచి ఉదాహరణ. నాకు పొలం ఉంది, నా పొలంలో నేను ఎక్కడైనా బోర్ వేసుకుంటా, నా పొలంలో ఎక్కడన్నా బావి తవ్వుకుంటా, నాకు డబ్బులు ఉన్నాయా లేదా అనే సమస్య. కానీ ఏం పర్మిషన్లు కావాలి అనేదే మనం అందరం ఆలోచిస్తాం రైతుగా. కానీ 20 ఏళ్ళ నుంచి ఒక చట్టం అమల్లో ఉంది. ఆ చట్టం ఏమంటుందంటే, నేను కనుక నా పొలంలో అయినా సరే, నాకు పట్టా పొలము, నా భూమి సర్వ హక్కులు ఉన్న పట్టా పొలంలో కూడా నేను బోరు తవ్వాలన్నా, బావి తవ్వుకోవాలన్నా తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. తహసీల్దార్ యొక్క అనుమతి లేకుండా బోరు వేయటం కానీ, బావి తవ్వటం కానీ చేయడానికి వీలే లేదు. అనుమతి తీసుకునేటప్పుడు ఏదో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే ఆయన వెంటనే టిక్కు పెట్టి పర్మిషన్ ఇచ్చేది కూడా కాదు. 3-4 శాఖల నుంచి ఎన్ఓసి తీసుకుంటారు. విద్యుత్ శాఖ వాళ్ళు చెప్పాలి, మేము అక్కడ పవర్ కనెక్షన్ ఇస్తానికి అవకాశం ఉంది అని చెప్పాలి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి, అక్కడ బోరు వేసినా, బావి తవ్వినా నీళ్లు పడతాయని వాళ్ళు అనుమతి ఇవ్వాలి. తర్వాత పంచాయతీరాజ్ శాఖ వాళ్ళ నుంచి ఒక పర్మిషన్ అడుగుతారు, ఇది గ్రామీణ ప్రాంతంలో అయితే. వీటన్నిటి కాకుండా నువ్వు ఎక్కడైతే బోరు తవ్వుతావో, ఎక్కడైతే బావి వేద్దాం అనుకుంటున్నావో ఆ విసినిటీలో 100 మీటర్ల దూరంలో ఇంకొక బావి కానీ, ఇంకొక బోరు కానీ ఉండొద్దు. కనీసం 100 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తప్ప అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ఇవన్నీ చూసిన తర్వాతనే పర్మిషన్ తీసుకున్నాకనే ఆ పని చేయాలి. కానీ కొంచెం చాలా సందర్భాల్లో తెలియకుండా వేసేస్తాం. సామరస్యంగా పోయినంతసేపు బాగానే ఉంటుంది. కానీ మీరు ఆల్రెడీ మీ పొలంలో ఒక బోర్ వేసుకున్నారు, నేను ఇంకొక 20 మీటర్ల దూరంలో మీకంటే కొంచెం డెప్త్గా బోర్ తవ్వాలనుకుంటున్నాను, మాకు నీళ్ళు ఎక్కువ కావాలి. కాబట్టి మన ఇద్దరి మధ్యలో టర్మ్స్ బాగానే ఉంటుంది. మీ కనుక నాకు నచ్చలేదు, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందంటే మీరు వెళ్ళి తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే నా బోర్వెల్ని ఆపాల్సి వస్తుంది వేస్తున్నప్పుడు. ఒకవేళ ఆల్రెడీ వేసి ఉంటే దాన్ని సీజ్ చేయాలి, దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. బోర్లు మాత్రమే కాదు, కొంతమంది ఖరీదైన వృక్షాలు కూడా పెంచుకుంటారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ టేకు కానీ, లేకపోతే కలపకు సంబంధించిన విషయాలు. సో దానికి కూడా చట్టాలు ఉంటాయి సార్? పొలంలోనే కాదు, మీకు ఎక్కడ ఇంటి స్థలమైనా పొలమైనా సరే ఒక సర్టన్ సైజు కంటే మించి ట్రంక్ సైజ్ చెప్తాడు. మామూలుగా ఏ చెట్టు అయినా సరే ఆ సైజు మించే ఉంటుంది. మీ సొంత జాగాలో అయినా సరే, మీ సొంత పొలంలో అయినా సరే చెట్టు కొట్టాలంటే కూడా అనుమతి తీసుకోవాలి. ఇంతకు మునుపు అయితేనేమో నేను ఇంత బోర్ల గురించి, బావుల గురించి ఎట్లయితే చెప్పినా తహసీల్దార్ అనుమతి ఉండేది. ఇప్పుడు దీనికి ఫారెస్ట్ అధికారి అనుమతి ఉంటుంది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. దాంట్లో సంబంధిత డిఎఫ్ఓకి దరఖాస్తు వెళ్తుంది. తహసీల్దార్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మీకు పర్మిషన్ ఇస్తేనే చెట్టు కొట్టాలి. మీరు పర్మిషన్ లేకుండా చెట్టు కొడితే అది కూడా అఫెన్స్ అవుతుంది. మీ మీద పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. దాని మీద అంటే పెద్ద ఎత్తున చెట్లకి నష్టం చేసినట్లయితే జైలు శిక్ష విధించే సెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ రోజున రైతాంగము వారి పొలాలలో చెట్లు కొట్టాలన్నా, బోరు వేసుకోవాలనుకున్నా, బావి తవ్వాలనుకున్నా అనుమతులు తీసుకోవాలి.
ఒకవేళ ఆ చట్టం వచ్చినప్పుడు ఇంకో మాట చెప్పారు, ఆ చట్టం రావడానికంటే ముందు కనుక మీరు బోరు వేసి ఉన్నా బావితో ఉన్నా వాటిని రిజిస్టర్ చేసుకోవాలి. నా పొలంలో పలానా ఉందని చెప్పాలి. ఇది ఎందుకు పెట్టారంటే పర్యావరణాన్ని కాపాడడానికి. ఇప్పుడు కొంచెం వానలు కనపడుతుంది కాబట్టి నీళ్ళ కొరత కనపడట్లేదు, కానీ ఈ చట్టం వచ్చిన పరిస్థితులు చూస్తే 2000 సంవత్సరం ఆ కాలం 2000, 2003 ఆ ప్రాంతంలో వచ్చిన చట్టం. ఈ చట్టం వచ్చే నాటికి విపరీతమైన కరువు. మనం గ్రౌండ్ వాటర్ని కనుక కాపాడుకోకపోతే విపరీతంగా నష్టం జరిగే పరిస్థితి. అందుకోసమనే ఈ ప్రత్యేకమైన నిబంధనలు పెట్టారు. చెట్ల విషయంలో కావచ్చు, నీళ్ళ వాడక విషయంలో నిబంధనలు పెట్టారు. దాంతోపాటుగా ఎక్కడన్నా ప్రజలు నీటి అవసరాల కోసం వాడుకునే బోరు కానీ బావి కానీ ఉంటే ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది. 200 మీటర్ల నుంచి 500 మీటర్ల అవతలనే పర్మిషన్ ఇస్తారు. ఈ జాగ్రత్తలు ఎందుకు చేసుకున్నారంటే ఈ విధంగా గ్రౌండ్ వాటర్ని కాపాడడానికి. మెల్లమెల్లగా వాటి మీద పట్టింపులు తగ్గినాయి, కానీ ఇప్పటికి కూడా ఆ చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేసే అధికారులు ఎంఆర్ఓకు ఉన్నాయి. ఈ రోజుకి కూడా మనం కనుక ఈ విషయాలని అవగాహన లేకుండా కనుక ముందుకెళ్తే చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన చట్టమే వాల్టా చట్టం. ఒకప్పుడు పాపులర్ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది. ఈ వాల్టా చట్టం కిందనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు ఆ చట్టం పరిధిలో వస్తాయి. రైతులకు సంబంధించిన అత్యంత కీలకమైన సమస్య విత్తనాలు కొనుగోలు చేయడం, వాటి వల్ల నష్టపోవడం. నష్టపోయిన రైతు ఏ విధంగా నష్టపరిహారాన్ని తీసుకునే అవకాశం ఉంది? దానికి ఒక చట్టమే ఉందా? నేను 1999లో లా డిగ్రీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక అంశం గమనించిన. ఎప్పుడు అగ్రికల్చర్ సీజన్లో కూడా పేపర్లో విత్తనాల వల్ల నష్టం జరిగిందని రైతులు రోడ్ల మీదకి రావటం, లేదా విత్తనాల షాపుల దగ్గర ధర్నా జరగటం, అట్లాంటి వార్తలు లేకుండా ఎప్పుడన్నా ఒక అగ్రికల్చర్ సీజన్ గడిచిందా? ప్రతి సంవత్సరం వస్తుంటుంది ఇట్లాంటి సమస్య. మరి అప్పటి నుంచి మాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, మరి ఇంత పెద్ద సమస్య కదా, దీనికి ఏదైనా చట్టం ఉండాలి కదా, విత్తనం వల్ల నష్టపోతే రైతుకు నష్టపరిహారం ఇప్పిస్తాను ఏమైనా ఉండేదా అని అప్పటి నుంచే చాలా చేసేది. విచిత్రంగా ఏంటంటే అది విత్తనాల కోసం అయితే ఏ చట్టం చేశామో ఆ చట్టంలో దీని గురించి ప్రావిజనే లేదు. విత్తనం వల్ల నష్టం జరిగితే ఏం చేయాలనేది విత్తన చట్టంలో లేదు. కానీ ఇతరత్ర మార్గాలు ఉండేటివి 2000 సంవత్సరం తర్వాత కొన్ని కోర్టు తీర్పులు వచ్చినాయి, కొన్ని కొత్త చట్టాలు వచ్చినాయి. ఈ రోజున వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పత్తి విత్తనాల కోసం ఒక చట్టం ఉంటుంది, తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి విత్తనాలకు సంబంధించి. ఈ రోజున స్పష్టంగా చట్టాలు చెప్తున్న మాట ఏంటంటే, విత్తనం వల్ల నష్టపోతే, అంటే నేను ఒక ఎకరానికి సరిపడ 1 కేజీ విత్తనం కొంటా, ఈ కేజీ విత్తనాలు వేస్తే ఒక 10 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పి కంపెనీ చెప్తుంది. 10 క్వింటాల కాడ ఒకసారి అసలేమి రాలే, అసలు పంట మొలకెత్తలేదు, లేదా పూత రాలేదు, కాత లేదు, లేదా పంట పండింది కానీ 10 క్వింటాలు వచ్చే కాడ 5 క్వింటాలే దిగుబడి వచ్చింది. ఆ మేరకు నష్టం జరిగినట్టే కదా. ఇలా నష్టం జరిగినప్పుడు కనుక సంబంధిత కంపెనీ పైన కేసు దాఖలు చేసుకొని తప్పనిసరిగా ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం పొందడానికి ఈ రోజున అవకాశం ఉంది. దురదృష్టం ఏంటంటే, నేను చెప్పిన ఏ చట్టం గురించి కావచ్చు, 3-4 చట్టాల కింద ఉంది వెసులుబాటు. పత్తి విత్తనాల చట్టం కింద ఉంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉంది, కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం కింద కూడా మన ఏ వంగడం ఏ విత్తనం వాడుతున్న దాన్ని బట్టి మెకానిజం ఉంది, పోయి తెచ్చుకోవచ్చు. ఎక్కువ శాతం మంది రైతులకి ఈ అంశమే తెలియదు, పోయి తెచ్చుకోవాలని. ఆల్ ఓవర్ విత్తనానికి సంబంధించి ఒకే చట్టం ఉంటుంది, లేకపోతే ఒక్కొక్క విత్తనానికి సంబంధించి ఒకే చట్టం ఉండే అవకాశం ఉందా? కేంద్రం చేసిన విత్తనాల చట్టమే ఉంది, దాన్ని మార్చాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. కేంద్రం మళ్ళీ ఒక కొత్త ముసాయిదా తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర స్థాయిలోనే విత్తనాల చట్టం మార్చాలని పెద్ద ఎత్తున చర్చ, ముసాయిదాలు తయారైనాయి. అది మొత్తంగా అన్ని రకాల విత్తనాలకు సంబంధించిన ఒక విత్తన చట్టం ఉంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ విత్తన చట్టాల కింద విత్తనం నష్టం పోతే ఏం చేయాలని అందులో లేదు. అది మళ్ళీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పోవాలి. అదొకటైతే విత్తనాలకు సంబంధించి ఇంక 2 కొత్త చట్టాలు కూడా ఉన్నాయి. ఒకటి కేంద్రం చేసిన మరొక చట్టం, దాన్నే మనం ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అంటాం. కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతోటి ఏ రైతైనా లేదా కంపెనీ అయినా కొత్త విత్తనాన్ని కనిపెడితే దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్డ్ వంగడాలను కనుక వాడితే నష్టం జరిగితే ఆ చట్టం కింద కొంత అథారిటీస్ ఉంది, నష్టపరిహారం తెచ్చుకోవచ్చు. ఇవి 2 కేంద్ర చట్టాలు. 3వ చట్టం రాష్ట్రం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పత్తి సాగు చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం అంకెల ప్రకారం చూస్తే తెలంగాణలో దాదాపు ఒక 60-65 లక్షల ఎకరాల పత్తి సాగు ఉంటుంది. ఎక్కువ ఆత్మహత్యలు కూడా పత్తి విత్తనాల వల్ల ఎక్కువ ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా 30-40 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుంటుంది. 1 కోటి ఎకరాలకు పైగా పత్తి సాగు జరుగుతుంది. రైతులు ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది కూడా పత్తి విత్తనం వల్ల, పత్తి పంట వల్ల జరుగుతుంది. కాబట్టి అప్పుడే ఒక ప్రత్యేకమైన చట్టం చేశారు, పత్తి విత్తనాల కోసం ఒక ప్రత్యేక చట్టం. పత్తి విత్తనాల నాణ్యత మీద, ఎవరు అమ్మాలి, ఏ క్వాలిటీతో అమ్మాలి, ఒకవేళ విత్తనం వల్ల నష్టం జరిగితే ఏం చేయాలనేది అందులో నిబంధనలు ఉంటాయి. అంటే ఈ రోజున రైతు గనక విత్తనం వల్ల నష్టం జరిగితే 4 మార్గాలు ఉన్నాయి నష్టపరిహారం పొందడానికి. పత్తి విత్తనాలు అయితేనేమో పత్తి విత్తనాల చట్టం కింద పోవచ్చు. కొత్తగా రిజిస్టర్ అయిన కొత్త వంగడాల కింద ఉన్న అయితేనేమో ఆ చట్టం కింద సపరేట్ అథారిటీ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు.
మూడోది ఏ విత్తనమైనా సరే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద జిల్లా వినియోగదారుల ఫోరం కానీ రాష్ట్ర వినియోగదారుల ఫోరం కానీ కేసు వేసుకోవచ్చు. నాలుగో మార్గం ఎప్పుడైనా సివిల్ కోర్టులో కూడా కేసు దాఖలు చేసుకోవచ్చు. ఈ 4 చోట్ల ఎక్కడికి వెళ్ళాలన్నా రైతు మినిమంగా ఒక 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, బిల్లు ఉండాలి, రసీదు ఉండాలి. నేను కొనుక్కున్నట్టుగా నీ చేతిలో రసీదు ఉండాలి. నువ్వు ఏ విత్తనాలు డబ్బా కానీ సంచి కానీ ఉంటుందో అది దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత దిగుబడి వస్తుంది, ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలని దాని మీద రాసి ఉంటాయి, రేపు పొద్దున పనికొస్తుంది. మూడోది ఏంటంటే అయితే ఒక గుప్పడి విత్తనాలు దాచుకొని పెట్టుకోవాలి. లేదా పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారికి పలానా కంపెనీకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 పనులు కనుక చేయగలిగితే ఈ 4 మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా రైతు విత్తనం వల్ల నష్టపోకుండా, నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి చట్టాలు ఉన్నాయి. పంట పండిన తర్వాత రైతు మార్కెట్లో అమ్ముకునే క్రమంలో తనకి ఎట్లాంటి చట్టాలు? మార్కెటింగ్ యాక్ట్ ఉంది. అంటే ఎక్కడ అమ్ముకోవాలి, అమ్ముకునేటప్పుడు రేట్ల విషయంలో కావచ్చు కానీ, లేకపోతే ప్రాసెస్ అంతా కూడా మార్కెట్ యార్డ్లో అమ్ముకుంటే నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని మార్చే ప్రయత్నం కూడా కేంద్రం ఇటీవల చేసింది. మార్కెట్లని ప్రైవేటీకరణ చేస్తూ మార్కెట్ యార్డ్లోనే ఆ మార్కెట్ కమిటీ పరిధిలో మాత్రమే కాకుండా ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకునేలాగా కొన్ని మార్పు చేర్పులతోటి 3 చట్టాలు తీసుకొచ్చిన చట్టాల్లో ఇదొక చట్టం ఉంది. ఇప్పుడు ఆ చట్టం అయితే అమల్లో లేదు, ఎందుకంటే పార్లమెంట్లో చేసిన చట్టాన్ని మళ్ళీ కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మార్కెట్లకు సంబంధించి అమల్లో ఉన్న చట్టాన్ని మార్కెటింగ్ యాక్ట్ అంటాం. తెలంగాణ మార్కెటింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ యాక్ట్. ఈ మార్కెటింగ్ చట్టం పరిధిలోనే మార్కెట్ యార్డుల్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ మార్కెట్ యార్డ్ యొక్క పరిధిని నిర్దేశించడం కావచ్చు, ఆ మార్కెట్ యార్డు పరిధిలో ఎవరైతే రైతులు పంటలు పండిస్తారో ఆ మార్కెట్ యార్డ్లోనే అమ్ముకోవచ్చు. ఒకవేళ ఆ పరిధి దాటి ఇంకొక మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలంటే వాళ్ళు అదనంగా కొంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సెస్ కట్టి ఇంకొక చోట కూడా వెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించిన మార్కెట్ కమిటీ ఎన్నికలు మనం చూస్తుంటాం. మార్కెట్ కమిటీలో ఎన్నికలు జరుగుతాయి, రైతులు అందులో ప్రతినిధులుగా ఉంటారు. ఈ మార్కెట్ యార్డుల్లో కానీ పండించిన పంటను అమ్ముకున్నప్పుడు కానీ ఏం జరగాలి, ఎట్లా చేయాలి, నష్టం చేస్తే ఏం జరగాలంటే ఆ చట్టంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దాంట్లో కొత్తగా ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. మొత్తంగా మార్కెట్ల చట్టం అయితే ఉంది, కానీ రైతులు పంట అమ్ముకున్నప్పుడు ఈ చట్టం గురించి ఏ రైతుకు తెలియదు. రైతుకు తెలిసినవి రెండు, మార్కెట్ యార్డు లేదా ప్రైవేటు వ్యక్తికి అమ్ముకోవటం, రైస్ మిల్లులకు అమ్ముకోవటం, డబ్బుల విషయంలో వాళ్ళు తీసుకోవటం, 4 రూపాయలు తక్కువ అయిపోతే ఇబ్బందులు పడటం కనపడుతుంది. కానీ ఈ మార్కెట్ చట్టం ఉంది, ఈ చట్టాన్ని అర్థం చేసుకోవటం, ఆ చట్ట ప్రకారం రైతులకు ఏం హక్కులు ఉన్నాయో వాటిని డిమాండ్ చేయటం కావచ్చు. అంతదాకెందుకు, రైతులే ఎన్నుకున్న రైతులతో మార్కెట్ కమిటీలు ఉండేది రైతులే, వాళ్ళని ఎన్నుకునేది రైతులే. కానీ ఆ మార్కెట్ కమిటీలో పనిచేసే వాళ్ళకి చాలామందికి కూడా అసలు ఈ చట్టంలో ఉన్న నియమాలు తెలియదు. దురదృష్టం ఏంటంటే మన దేశంలో చట్టాల వాడుక చాలా తక్కువ. మరీ ముఖ్యంగా రైతాంగం విషయానికి వస్తే రైతుల కోసం చేసిన చట్టాలను వాడుకోవడం రైతులకు ఇంకా తక్కువ. ఏ రోజునైతే మనం వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా చట్టాలను కూడా వాడుకోవటం మొదలు పెడతారో ఇంకా వ్యవసాయం ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా ఇప్పుడు బాగా వినిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ఒక పక్క చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం అంటే ఆ చట్టానికి సంబంధించి రద్దు చేసిందని చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో అది ఇప్పుడున్న చట్టం చెల్లుతుందా? కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి కేంద్రం చేసిన చట్టం వెనక్కి తీసుకుంది. అంటే ఆ 3 చట్టాలలో ఈ చట్టం కూడా ఉంది, కాంట్రాక్ట్ సాగు చట్టం. కానీ అసలు ముందు కాంట్రాక్ట్ సాగు ఏంటో తెలియాలి. కాంట్రాక్ట్ సాగు అంటే ఏంటి? మీరు రైతు, మీ పొలంలో మీరే పంట పండించుకోవాలో, ఏమేయాలో, ఎక్కడ అమ్ముకోవాలో, ఎంత కమ్మాలో మీరే నిర్ణయించుకుంటారు. పంట పండిన తర్వాతనే దాని రేట్ ఎంతో తెలుస్తుంది. ముందైతే తెలియదు కదా. మీరు పంట పండించే నాటికి మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేటుకి అమ్ముకుంటారు. రేటు తక్కువ ఉంటే 4 రోజులు ఆగిన తర్వాత అమ్ముకుంటారు. కానీ మీరు వేయబోయే పంటకి పంట చేతికి వచ్చిన తర్వాత ఏ రేటుకు రాబోతుందో ఆ రేటు మీకు ముందే నిర్ధారణ అయితే రైతుకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. నేను వరేస్తా, లేకపోతే పత్తేస్తా, లేదా ఇంకేదో కూరగాయలు పండిస్తా, నాకు ఆ పంట చేతికొచ్చి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకునేంత వరకు కూడా ఎంత రేటు పలుకుతుందో గ్యారంటీ లేదు. తక్కువ పలుకోవచ్చు, చాలా ఎక్కువ పలుకోవచ్చు. టమాటా రైతులు కోట్ల రూపాయలు సంపాదించినవి ఉన్నాయి. రోజు టమాటా రైతులు తీసుకుపోయి రోడ్ల మీద బారబోసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల ఏమవుతుంది అంటే వ్యవసాయం చేసే రైతు ఆ పంట కావాల్సిన సంస్థలు, అది కంపెనీ కావచ్చు, సొసైటీ కావచ్చు. ఇప్పుడు టమాటా కెచప్ తయారు చేస్తారు, వాళ్ళకి టమాటాలు కావాలి ఆ కంపెనీకి, కెచప్ చేసే కంపెనీ. ఆ కంపెనీ వచ్చి రైతులకు అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. ఇగో నాకు ఇన్ని టమాటాలు కావాలి, ఇన్ని కేజీల, ఇన్ని టన్నులు టమాటా కావాలి, నీ పంట చేతికి వచ్చే నాటికి నేను ఇంత రేట్ ఇస్తానని ఆ రేట్లు ముందే నిర్ధారణ చేసుకుంటారు. దీన్ని ఫార్వర్డ్ ట్రేడింగ్ అంటాం. ఫార్వర్డ్ ట్రేడింగ్ మిగతా రంగాల్లో చేయొచ్చు, కానీ వ్యవసాయంలో ఫార్వర్డ్ ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. కాబట్టే
ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి అవకాశమే లేకుండా ఉండే నిన్నటి వరకు. అంటే నేను ఒక కంపెనీగా వచ్చి షరత్ రైతు దగ్గర నువ్వు వరి పండించు, నువ్వు పండించిన పంట కింటా వడ్లు నేను ఈ పలానా 2000 కొంటా 3000 కొంటా అని అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ 2004లో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టం తయారు చేసింది. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని కనుక చట్టబద్ధం చేస్తే రైతుకి కొంచెం మద్దతు ధర దొరుకుతుంది. కేవలం రేటు మాత్రమే కాదు, ఆ కంపెనీలతోటి వీళ్ళతో అండర్స్టాండింగ్ ఉండటం వల్ల పంట సాగు చేయడంలో కావాల్సిన పెట్టుబడులు కావచ్చు, కేవలం విత్తనాలు సప్లై చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇతర సహాయ సహకారాలు కూడా ఇవ్వచ్చు. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయంలో కూడా సింపుల్ కాంట్రాక్ట్ ఉంటుంది, సర్వీస్ కాంట్రాక్ట్ ఉంటుంది. సింపుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే నేను ప్రొడ్యూస్ కొంటా అని చెప్తా, ఎంత రేటు కొంటా చెప్తా, ఆ అగ్రిమెంట్ మాత్రమే ఉంటుంది. కేవలం ఇంకా పంట మీ ఇష్టం, మీరు ఎట్లయినా పండిస్తారు, ఆ క్వాలిటీని బట్టి ఆ రేటుని కొనుక్కుంటా. సర్వీస్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మీరు పంట వేసిన దగ్గర నుంచి మీకు ఇచ్చే విత్తనాల దగ్గర నుంచి మీరు వాడే ఎరువులు పురుగు మందులు చివరికి పంట చేతికి వచ్చేంత వరకు కావాల్సిన పెట్టుబడి నేనే పెడతా, మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తా, మెలకువలు కూడా ఇస్తా. ఇది సర్వీస్ కాంట్రాక్ట్. రెంట్లో ఏదో ఒకలాగా చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇంతకుముందు చెల్లేటి కాదు. ఎందుకు అంటే రేటును ముందే నిర్ధారించే అవకాశం లేదు కాబట్టి. ఎప్పుడైతే 2004లో ఒక ముసాయిదా చట్టం వచ్చిందో ఆ ముసాయిదా చట్టం మేరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మార్కెటింగ్ చట్టాన్ని సవరణ చేసుకొని కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చట్టబద్ధం చేశాం ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అది కొనసాగుతుంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ వ్యవసాయం చెల్లుబాటు అవుతుంది, చట్టబద్ధమే. కానీ 2-3 షరతులు ఉన్నాయి. ఏం షరతులు అంటే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని అనుకున్న వాళ్ళు మార్కెట్ కమిటీ దగ్గర కానీ ఏడీ అగ్రికల్చర్ దగ్గర కానీ నమోదు చేసుకోవాలి. ఇగో నేను కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను పలానా ప్రాంతంలో అని నమోదు చేసుకోవాలి. ఇక రెండో షరతు ఏంటంటే ఆ రైతుతోటి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అగ్రిమెంట్ ఎట్లుండాలో చట్టమే చెప్పింది, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. ఈ రెండు ఉంటేనే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలి. దురదృష్టం ఏంటంటే ఈ రోజున మీరు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వ్యవసాయ అధికారులను అడగండి, అధికారికంగా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎన్ని ఎకరాల్లో కాంట్రాక్ట్ సాగు జరుగుతుంది అనేది. అధికారికంగా నాకు తెలిసి ఎక్కడా నమోదైన దాఖలాలు కూడా లేవు, కానీ అనధికారికంగా లక్షల ఎకరాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుంది. విత్తనాలు పండించేవాళ్ళు, విత్తన పంటలు వేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే షుగర్ కేన్ కావచ్చు, కాటన్ కావచ్చు, రకరకాల కూరగాయలు కావచ్చు, రకరకాల పంటల్లో ఈ రోజున కాంట్రాక్ట్ వ్యవసాయం వచ్చింది. ఇది చట్టబద్ధంగా ఈ ప్రాసెస్ జరగకపోతే ఏమవుతుందంటే, సపోజ్ మీరు కాంట్రాక్ట్ వ్యవసాయం రైతు, నేను మీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నా, ఓవరాల్గా జరిగింది, కాగితం మీద ఎక్కడ లేదు, నేనే మీకు విత్తనాలు సప్లై చేస్తా, నష్టం జరిగింది విత్తనాల వల్ల, లేదు నేను 1000 రూపాయలు కొంటానన్నా నేను 500లకే కొంటా అని చెప్తా, లేదా అసలు కొనకుండా మాయమైపోతాయి. ఎందుకంటే ఆ సంవత్సరం మార్కెట్లో చాలా తక్కువ ధర జరుగుతుంది, అక్కడ పోయి కొనుక్కుంటా. రైతు ఎక్కడ పోయి కొట్లాడాలి దాని గురించి? ఆ చట్టంలో ఏమంటుందంటే ఇట్లాంటి వివాదాలన్నీ వస్తే మార్కెట్ కమిటీ దీని మీద తీర్పులు ఇవ్వాలంటది. మార్కెట్ కమిటీ వాళ్ళకి అసలు ఈ చట్టం ఏం తెలుసు, వాళ్ళు ఎట్లా తీర్పులు ఇస్తారు? అంటే ఈ రోజున ఏమవుతుందంటే కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది రియాలిటీ కళ్ళ ముందు కనబడుతుంది, కానీ చట్టంలో సరైన నియమాలు లేకపోవటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనదంటే ఈ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసింది. మరింత మెరుగ్గా ఈ కాంట్రాక్ట్లు ఎట్లుండాలి, దాని నమూనా ఏంటి, వివాద పరిష్కారానికి ఒక వ్యవస్థ పెట్టడం. కానీ ఈ కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని కనుక భారతదేశంలో అనుమతిస్తే మెల్లమెల్లగా భూములు కూడా కార్పొరేట్లే కొట్టేస్తారు. ఈ సంవత్సరం కాంట్రాక్ట్ అంటాడు, 2-3 సంవత్సరాల తర్వాత ఆ డెట్లోకి వెళ్ళిపోతాడు రైతు, ఈ భూములన్నీ కార్పొరేట్ పరం అవుతుంది, కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అనుమతించొద్దు, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్లు వచ్చినాయి. కేంద్రం వెనక్కి తీసుకుంది. కానీ చాలామంది అర్థం చేసుకోలేదు ఏంటంటే ఆ చట్టం అయితే వెనక్కిపోయింది, మరి ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టం ఉంది కదా. రెండోది, మనం అవునన్నా కాదన్నా వద్దనుకున్నా ఈ రోజున కాంట్రాక్ట్ సాగు 2 రాష్ట్రాల్లో రియాలిటీ. మరి దాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరణ చేస్తాము, ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము, ఏ విధంగా మానిటర్ చేస్తాం, ఆ చర్యలు తీసుకోకపోతే రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం స్వతహాగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చేసుకోవచ్చు, కానీ మరి కాంట్రాక్ట్ వ్యవసాయం నమోదు ఇప్పుడు ఎట్లుంటుందంటే కౌలు రైతుల సమస్యలాగా, కౌలు రైతు కౌలు చేసుకున్నట్టుగా కాగితాల మీద ఉంటే ప్రభుత్వం ఏమైనా కౌలు రైతుకు చేయగలుగుతుంది. ఇదంతే కాంట్రాక్ట్ వ్యవసాయం కుదుర్చుకున్నట్టుగా ఏదైనా కాగితం మీద కనపడితే ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పనుల్లో ఏంటంటే వ్యవసాయ అధికారులు అందరికీ చెప్పి, ఒకటి కాంట్రాక్ట్ సాగు మీద విస్తృతమైన అవగాహన పెంపొందించాలి. ఇది చట్టం ఉంది, దీని ప్రకారం ఈ విధంగా చేసుకోవాలి, నష్టం జరిగితే నష్టపరిహారం తెచ్చుకునే అవకాశం ఉంటుందని రైతులకు అవగాహన పెంచాలి. ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ సాగు జరుగుతుందో ప్రభుత్వం చొరవ చూపి కంపెనీలకు చెప్పాలి, మీరు అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడానికి వీలు లేదు అని చెప్పితే అప్పుడు ఇవన్నీ కొంత దారిలోకి వస్తాయి. రైతు పంట పండించిన తర్వాత దాని సెక్యూరిటీ కోసం బీమా అట్లాంటి చట్టాలు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు పంట రుణాలకు సంబంధించి, పంట బీమాకు సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేకంగా చట్టాలు లేవు, కానీ ఏదైతే ఇన్సూరెన్స్ చట్టాలు, ఏదైతే మన బ్యాంకింగ్ చట్టాలు ఉంటాయో అవి దీన్ని కూడా వర్తిస్తాయి. దీంట్లో 2 అంశాలు రైతులు కొంచెం ఉపయోగపడే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మీరు అడిగిన పంటల బీమాకు సంబంధించి ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉంది, దాని కార్యాలయం హైదరాబాద్లో ఉంది, IRDA కార్యాలయం హైదరాబాద్లో ఉంది. వాళ్ళు ఒక చిన్న బుక్లెట్ కూడా విడుదల చేశారు తెలుగులో, ఇంగ్లీష్లో. చాలామంది రైతాంగానికి తెలియదు. ఆ బుక్లెట్ ఏంటి తెలుసా?
రైతులకు గనక పంటల బీమా అందకపోతే ఏ విధంగా పొందాలి? ఇప్పుడు కొన్నిసార్లు మనమంతట మనం పోయి పంటల బీమా తీసుకున్నది ఉంటుంది, కొన్నిసార్లు కంపల్సరీగా పంటల బీమా తీసుకోవాల్సి వస్తుంది. మీరు బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు అంటే ఆ రుణం డబ్బులకి వెళ్ళి పంటల బీమా ప్రీమియం తీసుకున్న తర్వాతనే మీకు రుణం వస్తుంది. తర్వాత చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు. తెలంగాణలో అంటే పంటల బీమా స్కీమ్ ఇప్పటికీ అమలు చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత పంటల బీమా అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక పథకం ఉంది, ఇన్సూరెన్స్ పథకం. ఏ పథకం ద్వారానైనా మీరు కనుక ఇన్సూరెన్స్ లబ్ధిదారు అయి ఉండి మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ రాకపోతే కనుక వాళ్ళకు 3-4 మార్గాలు చెప్పారు. ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు దానికి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళే తిరిగి చేస్తారు. SMS చేయడానికి అవకాశం ఉంది, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, లేదా వాళ్ళకి ఉత్తరం రాయొచ్చు, ఒక హైదరాబాద్ అడ్రస్ ఉంది. వీటిలో ఏ మార్గం ద్వారానైనా మీరు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళే మళ్ళీ రైతుతో మాట్లాడి ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కడి నుంచి రావాలో మాట్లాడి వాళ్ళే అనుసంధానంగా వ్యవహరిస్తూ రైతుకు దాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. అన్నిట్లాగే ఇది కూడా దురదృష్టం ఏంటంటే, ఇది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు రైతు సంగతి మనం మర్చిపోదాం. వ్యవసాయ అధికారులకు ఎంతమందికి ఈ నియమం తెలుసు? రైతుల కోసం పనిచేసే రైతు సంఘాల వాళ్ళకి ఎంతమందికి ఈ సమాచారం తెలుసు? తెలియదు. దీన్ని ఎవరో తప్పు పట్టడానికి కాదు, కానీ సమాచార లోపం, చట్టాలు తెలియకపోవడం వల్ల. మీకు ఇంకొక మాట, ఇది ఇన్సూరెన్స్ సంబంధించి. పంట రుణాలకు సంబంధించి రుణాలు కట్టలేని పరిస్థితి ఏర్పడితే పేద రైతులు, చిన్న రైతులు అది కరువు వచ్చింది లేదా ఇంకో వచ్చింది, ఆ తీసుకున్న అప్పు కట్టలేకపోతున్నారు, దాన్ని రీషెడ్యూల్ చేయాలి లేదా మొత్తం మాఫీ చేయాలి, ఇంకేదో జరగాలి. దానికోసం చట్టం ఉంది, దానికి ఒక కమిషన్ ఏర్పడి డెట్ రికవరీ కమిషన్ ఉంటుంది. వాళ్ళకి పోయి దరఖాస్తు పెట్టుకుంటే లోన్స్ రీషెడ్యూల్ చేయడం కావచ్చు, లేదా మాఫీ చేయించడం కావచ్చు, లేదా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి లోన్ కట్టడాన్ని వాయిదా ఇప్పించడం కావచ్చు, చేయొచ్చు. ఆ చట్టం మీద ఎంతమందికి అవగాహన ఉంది? ప్రభుత్వాలు అన్ని రకాలుగా రైతులకు సదుపాయం చేస్తుంది, కానీ వీళ్ళు అర్థం చేసుకోక అవగాహన లేక చాలా ఇబ్బందులు పడడం ఒకటి అటువైపు. రెండోది మరి ఇంకో అంశం గమనించి చూస్తుంది, భూమి చట్టాలు కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు. ఇంత గొప్ప గొప్ప చట్టాలు అతి తక్కువ కాలంలో చేసిన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం ఉంటుంది. చాలా గొప్ప గొప్ప చట్టాలు వచ్చినాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ చట్టాల మీద అవగాహన లేకపోవటం, ఆ చట్టాలను అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధిగా పనిచేయకపోవటమే ప్రధాన లోపాలు కనిపిస్తాయి. ఒకసారి అధికారులు బాగా పనిచేద్దామన్నా కానీ హక్కులు అడిగేవాడికి ఆ చట్టం ఉందనే విషయం కూడా తెలియదు. నేను అట్లా రైతులకు సంబంధించి చెప్పుకుంటూ పోతే మనం ఒక 10 కీలకమైన చట్టాలు చెప్పొచ్చు. ఇది ప్రతి రైతుకు తెలవాలి, కానీ తెలియదు. అందుకే మనం ఇంతకుముందు ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, రైతుకి చట్టాన్ని చుట్టం చేయటం ఎలా, చుట్టం సంగతి పక్కన పెడితే కానీ రైతుకి చట్టాన్ని చెప్పటం ఎలా అనేది మా తాపత్రయం. భూముల గురించి చెప్తున్నాము, మిగతా చట్టాల మీద ఆ మాటలు చెప్పాలని గౌరవ హైకోర్టు వారి సహాయ సహకారాలతోటి ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేసే ప్రయత్నం అదే. ప్రతి ఊళ్ళో ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉండాలి. అక్కడ ఒక రైతు కన్నా ఈ రైతు చట్టాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మిగతా రైతులకి చట్టం చెప్తారు. వాళ్ళు చట్టాలు వాడుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతారో లాభాలు రాకుండా పర్వాలేదు, కానీ నష్టాలు రాకుండా కాపాడుకోగలుగుతారు. ఆదాయానికి చిల్లులు పడకుండా ఉంటుంది. ఈ విత్తనాలు నష్టపోయినప్పుడు, ఇంకేదైనా భూమి సమస్య ఉన్నప్పుడు, ఏది ఉన్నప్పుడు చట్టాన్ని వినియోగించుకుంటే తప్పకుండా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ ఆ చట్టం తెలియదు కాబట్టి మేము తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రైతులకు అవగాహన కలగాలంటే ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే? ప్రభుత్వం ముందుగా రైతుకు మేలు చేయాలంటే చట్టాన్ని కూడా వాడుకోవాల్సిందనే అవగాహన ముందు ప్రభుత్వానికి రావాలి, ప్రభుత్వ సిబ్బందికి రావాలి. ఇన్ని చట్టాలు చేసింది ఎందుకు, రైతులు వాడుకోవాలనే కదా. మరి వాళ్ళు వాడుకోవాలంటే ఈ చట్టాలన్నీ వాడుకునేలాగా చేయాలి అనే ఒక సంకల్పం ముందు ప్రభుత్వంలో కలగాలి, మొట్టమొదటిది. రెండోది, ప్రతి రైతుకి కూడా ఎట్లయితే మనం మిగతా అంశాల మీద అవగాహన పెంపొందించే ప్రయత్నం, భూసార పరీక్షలు కావచ్చు, లేకపోతే ఎరువులు పురుగు మందుల వినియోగం కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎట్లయితే ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయో, రైతుల కోసం చేసిన ప్రతి చట్టము రైతుకు తెలవాలి అనే ఒక లక్ష్యంగా ఒక కార్యక్రమం తీసుకోవాలి. అది ఒక చిన్న పాంప్లెట్ కావచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా, మాధ్యమాల ద్వారా కీలకమైన కొన్ని చట్టాలు, మనం 200 చట్టాలు రైతుకు చెప్పాల్సిన పని లేదు. 200 చట్టాలు ఒక 5 చట్టాలు తీసుకుందాం. విత్తనాలకు సంబంధించి ఒకటి, మార్కెట్లకు ఒకటి, భూమిది ఒక చట్టం, ఇట్లా 5-6 చట్టాలను తీసుకొని ఈ 5-6 చట్టాల మీద రైతుకి అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయ శాఖనే తీసుకోవాలి, మిగతా వాళ్ళందరికంటే ముందుగా. అది జరగాలి అంటే వ్యవసాయ అధికారులందరికీ ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళు వెళ్ళి గ్రామాల్లో చెప్పగలగాలి. ఇక మరొకటి, చట్టాల మీద అవగాహన పెంచడం, చట్టాలతో అవసరం పడి ఉచితంగా సహాయ సహకారాలు అందించే బాధ్యత లీగల్ సర్వీస్ అథారిటీ మీద ఉంటుంది. అది స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కావచ్చు, లేదా పైన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కావచ్చు. దాంట్లో పెద్ద భారీ యంత్రాంగం ఉంది. అందులో న్యాయమూర్తులు ఉన్నారు, పారాలీగల్స్ ఉంటారు, పారాలీగల్ వాలంటీర్స్ అని రకరకాల సిబ్బంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో అంశాల మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ మీద, క్రిమినల్ చట్టాల మీద, లేబర్ చట్టాల మీద. మరి అది ఎంత ముఖ్యమో రైతులు వ్యవసాయ రంగంలో చట్టాల మీద రైతులకు చెప్పడం కూడా అంతే ముఖ్యం, వారు బాధ్యతగా తీసుకోవాలి. ఒక మంచి పని ఏం జరిగిందంటే, ఇంతకు మునుపు పనిచేసిన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు, వారికి అర్థమైంది, నేను వెళ్ళి బ్రీఫ్ చేసిన ఇంత ఇంపార్టెంట్ అని చెప్తే వెంటనే ఒక నిర్ణయం తీసుకొని చిన్న బుక్లెట్లు ఒక 2 తయారు చేయించారు. పోయి ఒక 2 గ్రామాలలో పైలట్ కార్యక్రమం కింద అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం.
ఆ తర్వాత వితిన్ ఒక నెల రోజుల్లోనే 100 గ్రామాలలో వారు పెట్టిపించారు. లీగల్ సర్వీస్ అథారిటీ తరపుననే 100 గ్రామాల లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఉన్నాయి. కేవలం లీగల్ సర్వీస్ అథారిటీ కాకుండా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు, వ్యవసాయ శాఖ, నేను లీఫ్ తరపు నుంచి గడిచిన 6 ఏళ్లుగా ఈ లీఫ్ సంస్థ కూడా అందుకోసమే పనిచేస్తుంది. లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి రైతుకు చట్టాన్ని చుట్టం చేయాలనే ఏకైక లక్ష్యంతో లీఫ్ గత 5-6 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మేము అందరం కలుసుకున్నట్లయితే ఆ సపోర్ట్ మేము ఇక్కడ నుంచి ఇవ్వగలుగుతాము. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిసి రైతుకి ఒక ఎంపవర్మెంట్ మిషన్ ఒక క్రియేట్ చేసుకొని అవగాహన పెంపొందించే కార్యక్రమం చేయాలి. చివరిగా ఏదైతే అమెరికా లాంటి దేశాలకు ప్రయత్నం చేస్తుందో వ్యవసాయ చట్టాల మీద ప్రత్యేకమైన కోర్సులు ఉండాలి. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న ఆ కోర్సులు చేయొచ్చు, లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మన దగ్గర మంచి లా స్కూల్స్ ఉన్నాయి. నాల్సార్ యూనివర్సిటీ ఉంది, లా కాలేజీలో ఒక 15-20 లా కాలేజీలు ఉన్నాయి. ఈ అన్ని చోట్ల కూడా డిప్లొమా కోర్సులు పెడదాము, సర్టిఫికేషన్ కోర్సులు పెడదాము, లేదా చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ లా కాలేజీలు కూడా చొరవ తీసుకొని పారాలీగల్స్ని కనుక మనం తయారు చేసుకొని లాయర్లకు కూడా ఎప్పుడైతే మనం వ్యవసాయ చట్టాల మీద ట్రైనింగ్ ఇస్తామో తప్పకుండా మార్పు మొదలవుతుంది. అమెరికా దేశంలో ఒకరిద్దరు లాయర్లతో మొదలైంది మార్పు. వాళ్ళందరూ పోయి రైతుల తరపున కోట్లకు వెళ్ళి కొట్లాడితే ఆ తర్వాత భారీ విప్లవం వచ్చింది. ఐ థింక్ ఇప్పుడు మనం కరెక్ట్ సమయంలో ఉన్నాం. మన దేశంలో చట్టాలని రైతుకు చేరవేర్చడంలో ఈ కార్యక్రమాలను చేసినట్లయితే తప్పకుండా రైతుకు ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగుంటుంది. చివరికి ఒక మాట చెప్తా, ఒకప్పుడు వ్యవసాయం కల్చర్, మన జీవనంలో అదొక అంతర్భాగం. సాగు మన ఒక జీవన విధానం, మనొక కల్చర్. కానీ ఈరోజు కేవలం జీవన విధానం ఒక కల్చర్ కాదు, వ్యవసాయం కూడా ఒక కమర్షియల్ ఎంటిటీ, ఒక వ్యాపారీకరణ జరిగిపోయింది. ఎప్పుడైతే సాగు రంగం వ్యాపారీకరణ జరిగిందో, ఎక్కడ వ్యాపారీకరణ జరిగినా చట్టం తోడు లేకపోతే చిక్కులు వస్తాయి. వ్యవసాయంలో కూడా చట్టాన్ని ఆసరా చేసుకోవాల్సిందే, చట్టాన్ని తెలుసుకోవాల్సిందే, చట్టం తోడుగా ముందుకు సాగితేనే సాగు సాఫీగా జరుగుతుంది. వ్యవసాయంలో రైతుకి పంట వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే అమ్ముకునేంత వరకు ఉన్న చట్టాల గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.